హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను ఇవి బొబ్బర్లతో పకోడీ అండి. ఇది పకోడీలా వేసుకుంటున్నాను నేను. మీరు ట్రై చేయొచ్చు. నేను వేసుకుంటున్నాను, ఎలా వేసుకుంటున్నాను చూపిస్తున్నాను మీకు. మేము చేసుకున్నట్టు చేసుకుంటున్నాం. ఇది బొబ్బర్లు అండి. మనకి బొబ్బర్లు ఉంటాయి కదా, అలసందలు అంటారు. ఒక ఏరియాలో అలసందలు అంటారు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా పిలుస్తారు. బొబ్బర్లు అంటారు, కొంతమంది ఏమో బీన్స్ అని కూడా అంటారండి బొబ్బర్లని. ఇవి మనం ఒకసారి నానబెట్టేసుకొని, అంటే బొబ్బరి పప్పులాగా అమ్ముతారు, పొట్టు పప్పులాగా అమ్ముతారు పైన. అది కొనుక్కొని నానబెట్టేసుకొని ఓ 3-4 గంటలు నానబెట్టేసుకొని అందులోనే ఒక మిక్సీ జార్లో వేసుకొని మనం పచ్చిమిరపకాయలు, మీకు తగిన కారం, పచ్చిమిరపకాయలుని, అల్లం, వెల్లుల్లిపాయలు వేసి అందులోనే ఒకసారి ఆడాక అందులోనే మనం ఉప్పు, కారం, పసుపు కలిపేసి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక దగ్గర తీసుకోవాలండి. ఇందులోనే మనకు పొట్టుపప్పు, మిగిలిన పప్పు ఉంటుంది కదండి, కొద్దిగా నానబెట్టేది కొద్దిగా ఉంచుకొని అది ఇందులో కలుపుకుంటే మనకి క్రిస్పీగా వస్తుంది. మధ్య మధ్యలో పప్పు ఎర్రగా వేగి టేస్ట్గా కూడా ఉంటుంది. మనకు అందులోనే ఆ ముద్దలోనే మనం కొద్దిగా శనగపిండి 2 టీ స్పూన్ల శనగపిండి కలుపుకోవాలండి. అందులోనే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కలిపేసుకొని అవన్నీ కలిపి వేసుకోవాలి. చిన్న ముక్కల్లా కోసుకొని వేసుకోవాలి మనం పుదీనా, కొత్తిమీర అన్నీ. అందులోనే మనం దీనికి ఉల్లిపాయ ముక్కలు ఈనుల్లా కొయ్యాలండి. ఇలాగ పకోడీకి ఎలా కోస్తామో అలా కొయ్యాలి. లేకపోతే అంటే గారెలకి చిన్న ముక్కలు కోస్తాము, ఈ పకోడీకి అయితే మాత్రం మేము ఇలా కోసుకుంటాము. ఇందులోనే ఇది బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని నూనె మరిగాక పకోడీలాగా వేసుకోవడమే. ఇవి రైస్, నూనె అన్నం లేకపోతే నెయ్యి అన్నంలోకి చాలా బాగుంటాయండి. పాలు వేసుకొని తింటాం కదా, పాలన్నం తింటాం కదా, అందులో నంచుకున్న బాగుంటాయి, చాలా బాగుంటాయి టేస్ట్. మీరు ట్రై చేయండి. నూనె మరిగాక వేసుకొని ఇలా ఎర్రగా వేయించాలండి. ఇలా వేగుతుంటాయి. మనం రోజు ఉదయాన్నే లేచిన వెంటనే మనం కొద్దిగా బ్రష్ చేసుకుని మనం కొద్దిగా మంచినీళ్ళు, ఒక గ్లాసుడు నీళ్ళు తాగితే హెల్త్కి మంచిదండి, చాలా మంచిది. మీరు ట్రై చేయండి. నేను చేస్తున్నాను, మీరు ట్రై చేయండి. అంటే ఇదో చిన్న చిట్కా అండి, మీరు ఫాలో అవ్వచ్చు. అంతేనండి, ఎంత టేస్టీ అయినా పకోడీ, బొబ్బర్ల పకోడీ అయిపోయి, అలసందల పకోడీ అయిపోయి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. ఇవి వేడి అన్నం అండి, నెయ్యి వేసుకొని ఇవి తినండి. కూర లేకపోయినా తినగలరు అన్నం అంతానే. మీరు ట్రై చేయండి. అంతే. థ్యాంక్ యూ.